జంగిల్ రాజ్ ఓడింది, సురాజ్ పాలన్ అన్నటువంటిది గెలిచింది. ఈ జంగిల్ రాజ్ అనే పదాన్ని అసలు ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు వచ్చింది, ఆ పదం ఎందుకు వచ్చింది అంటే అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది ఏంటి ఈ జంగిల్ రాజ్ అని. దాని ఇంపాక్టే ఇప్పుడు ప్రధానంగా వచ్చింది. మొన్న సమస్తీపూర్ సభలో నరేంద్ర మోడీ 45 నిమిషాల ప్రసంగంలో 17 సార్లు ఈ జంగిల్ రాజ్ అని వాడారు. 1997లో ఓ విచారణ సందర్భంగా పాట్నా హైకోర్టు వాడిన పదమే ఇది. ఆటవిక రాజ్యం బీహార్లో ఉంది జంగిల్ రాజ్ అన్నటువంటిది. దానికి కారణం ఏంటంటే లాలూ హయాంలో కిడ్నాపులు ఒక ఇండస్ట్రీ లాగా నడిచింది. ఆ మధ్యన మన తెలుగులో ఒక సినిమా కూడా వచ్చింది, సందీప్ కిషన్ అనుకుంటా. దాంట్లో కిడ్నాపులు ఎట్లా పరిశ్రమగా వాడతారన్నట్టుంది. కామెడీగా చూపించారు కానీ నిజ జీవిత కిడ్నాపులు లాలూ టైంలో విపరీతంగా జరిగేది. అదొక కుటీర పరిశ్రమగా ఉండేది. వ్యాపారులను కిడ్నాప్ చేయడం, వైద్యులను కిడ్నాప్ చేయడం, పిల్లల్ని కిడ్నాప్ చేయడం, ప్రభుత్వ ఉద్యోగులను కిడ్నాప్ చేయడం, ఆస్తులు అమ్మైనా సరే తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి విడిపించుకోవాలి. లాలూ నివాసం నుంచి ఫోన్లు వెళ్ళేవని ఆయన కుడిభుజంగా వివరించిన సుభాష్ యాదవ్ ఇదంతా చేశాడన్నటువంటిది అప్పట్లో రాష్ట్రమంతా మారుమోగిపోయినటువంటి పరిస్థితి. పోలీసుల దర్యాప్తులో కూడా కొన్నిసార్లు అక్కడ దాకా వస్తే ఆ తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా లాలూ ఆపాడన్నటువంటిది. దాన్ని ప్రధానంగా ఇప్పుడు ప్రస్తావించుకొచ్చారు. అదే సందర్భంలో అప్పుడోళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. ఆనాటి పిల్లలు వాళ్ళు తమ పిల్లలకి ఆనాటి జంగిల్ రాజ్ అనుభవాలు చెప్పుకొచ్చారు. వాస్తవంగా 97-2005 మధ్యన 3 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది బీహార్లో. అతి స్వల్పకాలం 10 రోజుల పాటు అప్పట్లో నితీష్ సీఎంగా ఉన్నాడు. అత్యధిక సమయం పాలన ఆర్జేడీనే చేసింది. లాలూ దానా కుంభకోణం ఆరోపణలతో జైలుకి వెళ్లడంతో అప్పుడు రబ్రీదేవ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం, 2001-4 మధ్య కాలంలో ఏకంగా 1527 కిడ్నాపులు నమోదైనాయి. ఒక్క 2004లోనే 400 కిడ్నాప్ కేసులు జరిగినాయి. కిడ్నాప్ అనేటటువంటిది మొత్తానికి పెద్ద పారిశ్రామిక సుభాష్ చంద్రబోస్ సమీప బంధు కిడ్నాపు, ఆర్థో సర్జన్ డాక్టర్ భరత్ ఆసుపత్రి క్యాంపస్లోని ఇంటికి వెళ్తుండగా అపహరించడం పెద్ద ఇష్యూ నడిచింది. డిపిఎస్లో చదువుతున్న 15 ఏళ్ల బాలుడు కిసలే అనేటటువంటి అతన్ని కిడ్నాప్ చేసినప్పుడే లాలూ పాలన ముగిసింది. 19 జనవరి 2005 స్కూల్ బస్సు ఎక్కేటటువంటి ఆ కిసలే అనేటటువంటి అతన్ని పిల్లోడిని కిడ్నాప్ చేశారు. అప్పుడే బీజేపీ అగ్రనేత వాజ్పేయి బాగల్పూర్ వెళ్ళారు జనవరి 27 ఆయన స్పీచ్లోనే ఆ పాయింట్ రైజ్ చేస్తూ కహామై మేరే కిసలే అంటూ ప్రసంగం వినిపించారు. దాంతో ఒక్కసారి ఉలికిపాటుకు గురైంది. జంగిల్ రాజులో కిడ్నాపుల రాజ్యం అనేది దేశమంతా పాపులర్ అయింది. దాంతో చివరికి లాలూ గట్టిగా ఆర్డర్లు వేస్తే అప్పుడు పట్నా ఎస్ఎస్పీగా పనిచేసిన ఎస్హెచ్ ఖాన్ చెప్పుకొచ్చింది ఏంటయ్యా అంటే ఆర్జేడీకి సంబంధించినటువంటి వాళ్ళే సమస్తీపూర్లో కిడ్నాప్ చేశారని తేల్చి వాడిని పట్టుకుని 10 రోజులు పట్టింది వాళ్ళని కిడ్నాప్ ఏది లాలూతో చెప్పించి ఒప్పించి విడిపించడానికి. 3 కిడ్నాపర్ని ఎన్కౌంటర్ చేశారు. అప్పటికే ఆర్జేడీ పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎన్నికల్లో అధికార ఆర్జేడీ ఓడిపోయి 75 సీట్లకు పరిమితం అయింది. దాంతో ఎవరికి సంపూర్ణ మెజార్టీ రాకపోయేటప్పటికి అప్పట్లో రాష్ట్రపతి పాలన పెట్టారు. తర్వాత అక్టోబర్లో మళ్ళీ ఎన్నికలు పెట్టారు. అప్పుడే జేడీయూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అసలు వాస్తవంగా 1976-2001 మధ్యలో ఈ లాలూ ఈ గ్యాంగ్ చేసుకొచ్చింది కుల ఘర్షణలు. 737 మంది చనిపోయారు కుల ఘర్షణలు. వీటిల్లో 91-2001 మధ్య జరిగిన వాటిల్లోనే 566 మంది చచ్చిపోయారు. వీళ్ళలో అత్యధికంగా ఎస్సీ ఓబీసీ వర్గ అగ్రవర్ణాల వాళ్ళే బాధితులుగా ఉన్నారు. ఒక్క 97లో 130 మంది నర్మేదాలో చనిపోయారు. అంత అరాచక పాలన చేసుకొచ్చారు. దీనికి కారణం పప్పు యాదవ్, మహమ్మద్ షాబుద్దీన్, అనంత్ సింగ్, ఆనంద్ మోహన్ సింగ్ లాంటి ముఠాల నాయకులు. వీళ్ళందరూ లాలూ మనుషులే. ఒకళ్ళనొకడు కొడుచుకుంటూ అరాచకాలు చేసుకొచ్చారు. దానికి తోడు లాలూ కూతురు రోహిణి పెళ్లికి గెస్టుల కోసం అని చెప్పి ఆర్జేడీ నేతలు కార్ల షోరూమ్ నుంచి 50 కార్లు ఎత్తుకొచ్చారు. అట్లాగే రబ్రీదేవ్ సోదరులు అయితే 100 కొత్త సోఫా సెట్లను షాపుల నుంచి ఎత్తుకొచ్చేశారు. వరుడుకు చెందిన గ్రామానికి ఏకంగా కొత్త రోడ్లు, టెలిఫోన్ కనెక్షన్స్ ఇచ్చేశారు. రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి 25 లక్షల మేర నష్టం అప్పట్లో చూసింది. ఇది దేశమంతా కూడా చర్చనీయాంశమైంది. దాంతో అట్లా ఎన్ని చూసినటువంటి వాళ్ళే ఇప్పుడు పెద్దోళ్ళు అయింది. వాళ్ళ ఎదురుగుండా మళ్ళీ వాడి పాలన వస్తే, లాలూ పాలన వస్తే, లేకపోతే తేజస్వి యాదవ్ పాలన, మొన్న మధ్యన తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం అయ్యి మళ్ళీ చేసిన అరాచకాలను అక్కడ ప్రజలు చూశారు. అందుకనినే పొరపాటు కూడా మళ్ళీ ఓ రాక్షస పాలన రావాలని కోరుకోలేదు, కులాల పేరుతో రావాలని అస్సలు కోరుకోలేదు. అందుకే ఇంత రివర్స్ అయింది.